పెళ్లైన నెల రోజులకే ఆ నవవరుడికి 100 ఏళ్లు నిండిపోయాయి. కట్టుకున్న భార్యే భర్తను హత్య చేయించిన దారుణమైన సంఘటన ఇది. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మేఘాలయ హనీమూన్ కేసుకు ఏమాత్రం తీసిపోకుండా జరిగిన ఈ మర్డర్లో అసలు నిజాలను కనిపెట్టే పనిలో పోలీసులు ఇప్పుడున్నారు. ప్రేమికుడిపై ఉన్న మోసుతోనే తమ బిడ్డను హత్య చేయించారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అసలు కథలోకి వెళ్తే, జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గంట వీధికి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి గంట జయరాం, శకుంతల దంపతులకు ఓ కూతురు, 2 కొడుకులు ఉన్నారు. చిన్న కుమారుడు గంటా తేజేశ్వర్ ప్రైవేట్ సర్వేయర్ గా స్థానికంగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన రామకృష్ణ, సుజాత కూతురైన ఐశ్వర్య అలియా సహస్ర ఐశ్వర్యతో తేజేశ్వర్ కు గతేడాది డిసెంబర్లో వివాహం కుదిరింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహం జరగాల్సి ఉన్న అమ్మాయి ఆ సమయంలో కనిపించకుండా పోవడంతో పెళ్లి రద్దయిపోయింది. అయితే అప్పటికే తేజేశ్వర్ ఐశ్వర్యతో డీప్ గా ప్రేమలో పడిపోయాడు. ఆమె కనిపించకుండా పోవడంతో తేజేశ్వర్ తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఆమెతో పెళ్లి వద్దని కొడుక్కు చెప్పారు కూడా. అయినా తేజేశ్వర్ వారి మాట వినకుండా ఆమెనే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పేశాడు. దీంతో 3 నెలల తర్వాత అంటే మే 18న గద్వాల జిల్లాలోని బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో 2 వివాహం చేసుకున్నారు. ఐశ్వర్య తల్లి, కుటుంబ సభ్యులంతా దగ్గరుండి మరి ఈ పెళ్లి జరిపించారు. ఇక తేజేశ్వర్ తల్లిదండ్రులకు బంధువులు నచ్చచెప్పటంతో వారు కూడా కొడుకు పెళ్లికి హాజరై ఆశీర్వదించారు. ఆ తర్వాత కొడుకు, కోడల్ని సంతోషంగా ఇంట్లోకి ఆహ్వానించారు. ఇక్కడి వరకు అంతా బానే ఉంది. కానీ ఏం జరిగిందో తెలీదు. ఈ నెల 17వ తేదీ నుంచి తేజేశ్వర్ కనిపించకుండా పోయాడు. 17వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తేజేశ్వర్ తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతడి జాడ దొరకలేదు. దీంతో జూన్ 18న గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలోనే తేజేశ్వర్ ను గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. తేజేశ్వర్ ను ఎక్కించుకున్న కారు ఆ రోజు ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్ ప్లాజా దాటి వెళ్లిందని పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. సదరు కారు తిరిగి కర్నూలు వైపు వెళ్లినట్లు సీసీటీవీల్లో పోలీసులు చూశారు. దీంతో దాని చుట్టుపక్కల అన్ని పోలీస్ స్టేషన్లను పోలీసులు అప్రమత్తం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు కానీ, మృతదేహాలు కానీ కనిపిస్తే చెప్పాలని అన్నారు. ఈ క్రమంలోనే 21వ తేదీన రాత్రి నంద్యాల జిల్లా పాణ్యం పరిధిలోని పిన్నాపురం దగ్గరున్న గాలేరు నగరి కాల్వలో ఒక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే గద్వాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరు తేజేశ్వర్ బంధువులకు సమాచారం ఇచ్చి ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తేజేశ్వర్ బంధువులు మృతదేహంపై ఉన్న ఆనవాళ్లను చూసి ఇది తమ తేజేశ్వర్దేనని పేర్కొన్నారు. అయితే తేజేశ్వర్ ను హత్య చేసి చంపినట్లు మృతదేహాన్ని చూస్తేనే అర్థమైపోతుందని పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ నెల 18వ తారీఖు వచ్చిన కంప్లైంట్ ఆధారంగా లోకల్లో కృష్ణారెడ్డి బంగ్లాలో ఉండే అతను తేజస్వి కుమార్ అనే అతను ఇంట్లోంచి వాళ్ళ పని 17వ తారీఖు మార్నింగ్ 9:30 కట్ట ఇంట్లోంచి వాళ్ళ పని మీద వెళ్ళాడు. నైట్ కూడా రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అతను మిస్ అయ్యిందని అని చెప్పేసి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద మేము మ్యాన్ మిస్సింగ్ కేసు కట్టినాం. గద్వాల టౌన్ పిఎస్లో క్రైమ్ నెంబర్ 134/2025 అందు సెక్షన్ మ్యాన్ మిస్సింగ్లో కేసు కట్టడం జరిగింది. దీనిగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము సీసీ కెమెరాలు వెరిఫికేషన్ చేయడం జరిగింది. సీసీ కెమెరాలో భాగంగా వెరిఫికేషన్లో మాకు తెలిసింది ఏంటంటే, అతను కృష్ణారెడ్డి బంగ్లా దగ్గర అతను బైక్ అక్కడే పెట్టేసి వేరే ఒక కారు వచ్చింది, స్విఫ్ట్ డిజైర్ కారు. ఆ కారు ఎక్కి వెళ్ళిపోయినట్టుగా గుర్తించినాం. ఆ కార్ నెంబర్ అవన్నీ ఐడెంటిఫై చేసినాం. వెళ్ళిపోయినాక మాకు వెరిఫికేషన్లో భాగంగా కర్నూలు ఆ కారు ఎర్రవల్లి దాటింది, తర్వాత పెబ్బేరు వైపు వెళ్ళింది, మళ్ళీ తిరిగి కర్నూలు వైపు వెళ్ళిందని గుర్తించినాం. బట్ ఆ కారు నెంబర్ని మేము కూడా ఐడెంటిఫై చేసి
ఆ కారు అడ్రస్ ఉన్న అడ్రస్కి మేము కానిస్టేబుల్ పంపించడం జరిగింది. ఆ కారు ఓనర్ని మేము మొన్నటి రోజు మేము 20వ తారీఖు మేము వెరిఫై చేసినాం. అడిగితే నేను కారు రెంట్కి ఇచ్చిన సార్ అని చెప్పాను. నాగేష్ అనే వ్యక్తికి రెంట్కి ఇచ్చినామని చెప్పాడు. మేము అతను వెరిఫై చేస్తే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం జరిగింది. దీని మీద అనుమానం వచ్చి మేము ప్రత్యేకంగా గద్వాల టౌన్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం పెట్టేసి కంటిన్యూగా కర్నూలులో ఉండి ఆ కారు యొక్క వెరిఫికేషన్ చేసినాం. అయితే ఆ కారు వెరిఫికేషన్లో భాగంగా 17వ తారీఖు నర్వా టోల్ గేట్ నుంచి 17వ తారీఖే సాయంత్రం 5:30కి అక్కడి నుంచి పాస్ అయ్యి మళ్ళీ 7:30కి రిటర్న్ రావడం జరిగింది. మేము గుర్తించి ఆ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లు అందరికీ ఏదైనా గుర్తు తెలియని ఎలాంటివి ఉన్నా మాకు ఇన్ఫామ్ చేయమని చెప్పినాం. అదేవిధంగా నిన్న సాయంత్రం మాకు ప్రాణ్యం ఎస్ఐ గారు మాకు కాల్ చేశాడు. సరే ఇట్లా ఒక అన్నోన్ డెడ్ బాడీ ఉంది, బాడీని తీసి ఇక్కడ గాలేరు నగర్ కాలువలో దాన్ని చెట్లలో పడేశారు, మీరు వచ్చి చూడండి, మీరు మిస్సింగ్ కేసు ఒకటి అయింది, ఇన్వెస్టిగేషన్ చేస్తుందని తెలుస్తుందని చెప్తే మనం వెళ్ళి వాళ్ళందరినీ తీసుకెళ్ళి చూడటం జరిగింది. ఆ బాడీ మీద ఉన్న టాటూ, అమ్మ అనే టాటూ ఆధారంగా ప్లస్ బాడీ మీద ఉన్న వస్తువుల ఆధారంగా అతన్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అతన్ని గుర్తించడం జరిగింది. ఇమీడియట్లీ బాడీని షిఫ్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ కర్నూలు హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. ఈ కేసులో అనుమానితులు ఈ కారులో వచ్చిన వాళ్ళే ఇతను తీసుకెళ్ళి చంపి బాడీ తీసుకుని పోయి ఎవరు గుర్తుపట్టకుండా గాలేరు నగర్ కాలువలో గత 4 రోజుల క్రితం వేసినట్టు బాడీ ఒక సిచ్యువేషన్ని ఆ బాడీ డీకంపోజ్ అనే విధానం బట్టి తెలుస్తుంది. ఇటు కేసు ఇంకా దర్యాప్తు దశలో ఉంది. దీంట్లో త్వరలో నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశిస్తారు. తేజేశ్వర్ను భూమి కొలవాలంటూ ఈ నెల 17న కొంతమంది కారులో తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కారులో తీసుకెళ్లే క్రమంలో కారులోనే ఆయనను కత్తిలతో హత్య చేసినట్లు సమాచారం. ఆ తర్వాత నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలోని గాలేరు నగరి కాల్వలో పడేసి వారు కర్నూలు వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే తేజేశ్వర్ ని పక్కా ప్రణాళికతోనే కర్నూలు జిల్లాకు చెందిన ముఠా సభ్యులు కిడ్నాప్ చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అమ్మాయి తల్లి ప్రవర్తన పట్ల తమకు అనుమానంగా ఉండటంతో పెళ్లి వద్దని చెప్పినా తమ వాడు కావాలని పెళ్లి చేసుకున్నాడని చెప్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. తేజేశ్వర్ కిడ్నాప్ జరిగిన రోజు భార్య ఐశ్వర్య, తల్లి సుజాతలు గద్వాలలోనే ఉన్నారు. వారికి తేజేశ్వర్ కిడ్నాప్ అయ్యాడనే బెంగ గాని భయం గాని కనిపించలేదని తేజేశ్వర్ అన్నయ్య ఆరోపిస్తున్నారు. తేజేశ్వర్ మా తమ్ముడు, నేను వాళ్ళ అన్నను. మా తమ్ముడికి మ్యారేజ్ అని మా ఇంటికి వాళ్ళే వచ్చారు. మ్యారేజ్ అని వచ్చి మ్యారేజ్ సంబంధం అని మా ఇంటికి వచ్చి వాళ్ళు సంబంధం ఖాయం చేసుకొని డిసెంబర్ 28కి ఎంగేజ్మెంట్ చేసుకొని తర్వాత జనవరి 13కు మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నాము. మే 18న బీచ్పల్లిలో మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు. తర్వాత అమ్మాయి ఇంటికి రావడము, తర్వాత అంతలోనే ఈ అమ్మాయి ఈ దారుణానికి ఒడిగట్టింది. నాకు వాళ్ళ మామయ్య, తర్వాత వాళ్ళ అమ్మ, ఈ తర్వాత ఆ అమ్మాయి, తర్వాత వాళ్ళ బంధువులు అందరూ కలిసి ఇంత కుట్ర పన్నండి. ఈ నెల 17న రాత్రి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, మీ తమ్ముడు కనపడట్లేదు అని ఫోన్ చేసి చెప్పారు. తర్వాత తమ్ముడు కనబడట్లేదు అంటే అతను బయటికి వెళ్ళినా కూడా స్విచ్ ఆఫ్ అయినా మళ్ళీ రోజు ఉదయము లేకపోతే వస్తాడని అనుకున్నాము. కాకపోతే మ్యారేజ్ అయిన అమ్మాయికి కూడా చెప్పలేదని తెలిసింది. అయితే నేను ఏం చేశానంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ ఇట్లా మా తమ్ముడు మిస్ అయ్యిండు, 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అని నేను అక్కడ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. 17వ తారీఖు తమ్ముడు మార్నింగ్ ఈడ మన కృష్ణారెడ్డి బంగ్లా దగ్గర ఐటీ కాలేజ్ దగ్గర బండి పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఆ బండిని మేము ఆ రోజు నైటు 2 గంటలకి, అంటే 18th మార్నింగ్ 2 గంటలకి మేము గుర్తించడం జరిగింది. ఆ బండిని ఫైండ్ అవుట్ చేసింది కూడా వాళ్ళ మామయ్య పరశురాముడు. ఆ పాప వాళ్ళ మామయ్య పరశురాముడు. తర్వాత ఆ బండి అక్కడ ఉండడం తర్వాత నేను అదే తీసుకెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేశాను. వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ వాటిని కలెక్ట్ చేసి
తర్వాత తను ఎక్కడికి వెళ్ళిండు ఏంటి అని పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. ఆ అమ్మాయి మా తమ్ముడు మిస్ అయిన రోజు నుంచి నేను ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను ఇంట్లో. ఏ రోజు కూడా ఆ అమ్మాయి మా తమ్ముడి కోసం ఒక కన్నీటి చుక్క కూడా వదలలేదు. ఇంకొకటి, ఆ అమ్మాయి ముఖంలో ఎటువంటి బాధ కూడా నాకు కనిపించలేదు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది ఈ అమ్మాయి మీద. అదే విషయం పోయి నేను పోలీసులో కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లో నాకు అమ్మాయి మీద డౌట్ ఉందని కూడా నేను పోలీస్ స్టేషన్లో చెప్పాను. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పేర్లు అందరికీ నేను అక్కడ చెప్పాను అనమాట. వాళ్ళ మీద కూడా దర్యాప్తు చేయడం, అదే వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ జరిగింది. ఆ ఎంక్వైరీలో వాళ్ళు కొన్ని నిజాలు తెలుసుకున్నారు. ఆ నిజాల వల్ల కూడా ఈ దారుణం కూడా వాళ్ళే వడగట్టి ఉండొచ్చు అని కూడా ఈ ఆధారాలు బయటికి రావచ్చు. మీ తమ్ముడు డెడ్ బాడీ ఇక్కడ ఉంది. నాకు మార్నింగ్ ఒక ఫోన్ వచ్చింది 5 గంటలకి, తమ్ముడు చనిపోయిండు ఇట్లా. మా బావగారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి తమ్ముడు చనిపోయిండు, డెడ్ బాడీ పాణ్యం దగ్గర దొరికింది, కర్నూలు అవతల పాణ్యం దగ్గర దొరికిందని ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు ఇక వివాహేతర సంబంధం నేపథ్యమే ఈ హత్యకు కారణమని ఆరోపణలు వస్తున్నాయి. కర్నూలులోని SBI సర్కిల్ వద్ద ఉండే ఓ బ్యాంక్ హౌసింగ్ మేనేజర్ ఈ హత్య చేయించారనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఆ బ్యాంకు మేనేజర్ కు ఐశ్వర్య తల్లి సుజాతకు సంబంధం ఉందని తెలుస్తోంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, బ్యాంకు మేనేజర్ ఐశ్వర్య మధ్య కూడా వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలా తల్లిని లైన్లో పెట్టి బిడ్డతో కూడా ప్రేమ వ్యవహారం నడిపాడని తెలుస్తోంది. అయితే ఐశ్వర్యను అతడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ బ్యాంక్ మేనేజర్ కుటుంబంలోని గొడవల కారణంగా ఆమెను పెళ్లి చేసుకోలేకపోయాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న సదరు బ్యాంక్ మేనేజర్, అతని డ్రైవర్ కోసం గద్వాల పోలీసులు, కర్నూలు పోలీసుల సహకారంతో గాలింపులు చేపట్టారు. పోలీసులు తమ విచారణలో భాగంగా తేజేశ్వర్ భార్య ఐశ్వర్య కాల్ డేటాను పరిశీలించగా అందులో తన మాజీ ప్రియుడుకు దాదాపు 2000 సార్లు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో విలన్ ఐశ్వర్యనే అనే అనుమానాలు మరింత పెరిగాయి. అయితే ఇప్పటికే కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అటు తేజేశ్వర్ మృతిపైన బంధువులు, స్నేహితులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. తేజేశ్వర్ ఎంతో కష్టపడి ఆమెను పెళ్లి చేసుకున్నాడని, కానీ ఇలా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదని అంటున్నారు. అసలు అనుకోలేదు మేమంతా. జస్ట్ ఒక నెల క్రితమే వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అసలు గత 5 రోజుల నుంచి వాడు 17వ తారీఖు రోజు వాడు మిస్ అయిపోయినాడు. పోయి మేమంతా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం ఆల్రెడీ. ఇచ్చిన రోజు నుంచి మేమంతా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాం అసలు ఈ అమ్మాయి మీదనే, పెళ్లి చేసుకున్న అమ్మాయి మీదనే. ఈ అమ్మాయికి కొన్ని ఇల్లీగల్ అఫేర్స్ ఉన్నాయని మాకు ఈ మధ్య తెలిసింది. దానివల్లనే వాడిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని దూరంగా తీసుకెళ్ళి చంపేయించిండ్రని మాకు నిన్న రాత్రి డెడ్ బాడీ మాకు 5 గంటలకి మా అన్న ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా డెడ్ బాడీ దొరికింది, తేజలాగానే కనిపిస్తున్నాడు అని మాకు చెప్తే మేము చాలా అసలు ఏంది ఇలా జరిగింది, వాని జీవితం ఇలా ముగుస్తున్నా అసలు అనుకోలేదు మేమంతా. కానీ అసలు మీకు పెళ్ళిళ్ళు, ఒకవేళ అమ్మాయిలకు పెళ్ళిళ్ళు ఇష్టం లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి. అనవసరం ఒకటి జీవితాన్ని ఇట్లా ముగించాల్సిన అవసరం లేదు కదా. మొత్తానికి తేజేశ్వర్ మరణం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. మేఘాలయలో చోటు చేసుకున్న రాజా రఘువంశీ ఘటనకు ఏమాత్రం తీసిపోకుండా జరిగిన ఈ మర్డర్లో దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ తేజేశ్వర్ స్నేహితులు, గద్వాల పట్టణవాసులు బైక్ ర్యాలీ తీశారు.
చేసుకోవచ్చు మనం. నరోజ్ ముందర పోయి సైడ్ ఆగాలి నువ్వు. ఒక్కసారి ఒక సైడ్ ఆగు, ఇంకా ముందర పో. స్లోగా టర్నింగ్లా, స్లోగా టర్నింగ్ లాపు. అట్లా ఉండు.